హలో స్టూడెంట్స్, నేను మీ మాస్టర్ గోవర్ధన్. ఈరోజు వీడియోలో సి లాంగ్వేజ్లోని పుట్చార్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు చాలా సులభంగా అర్థమైపోతుంది. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. రైటింగ్ ఏ క్యారెక్టర్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో getchar ఫంక్షన్ మాదిరిగానే టెర్మినల్లో క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా వ్రాయటానికి మనకి ఉన్నటువంటి ఒక ఎనలాగస్ ఫంక్షనే ఈ పుట్చార్ ఫంక్షన్. దీని యొక్క సింటాక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింటాక్స్. సో పుట్చార్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే పుట్చార్. సో ఈ పుట్చార్ ఫంక్షన్ రాసి సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేసాం. సో ఈ పుట్చార్ ఫంక్షన్ లోపల మనం ఏం రాస్తాము అంటే వేరియబుల్ నేమ్ని రాస్తాం. మనం ఈ పుట్చార్ ఫంక్షన్ లోపల ఏం రాయాలి అంటే వేరియబుల్ నేమ్ రాయాలి. వేరియబుల్ నేమ్. సో ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అంటే క్యారెక్టర్ వేరియబుల్ని మనం రాస్తాము. సో ఇక్కడ ఈ పర్టికులర్ సింటాక్స్లో మనం ఏం రాసాము అంటే పుట్చార్ ఫంక్షన్ లోపల వేరియబుల్ నేమ్ని రాసాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఒక టైప్ అయి ఉండొచ్చు. అంటే ఉదాహరణకు క్యార్ వేరియబుల్ని కనుక తీసుకుంటే సో ఆ క్యార్ వేరియబుల్లో ఒక క్యారెక్టర్ మాత్రమే కలిగి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ టెర్మినల్ వద్ద వేరియబుల్ నేమ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. అది ఎలాగూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్టేట్మెంట్స్ని మనం ఈ విధంగా రాద్దాం. ఉదాహరణకు ఇక్కడ నేను ఒక వేరియబుల్ని రాస్తున్నాను. సో నా వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఆన్సర్. సో ఈ ఆన్సర్ అనే వేరియబుల్కి ఒక సింగిల్ క్యారెక్టర్ని నేను ఇక్కడ రాస్తున్నాను. అదేంటి అంటే వై అనేటటువంటి ఒక సింగిల్ క్యారెక్టర్ని నేను ఇక్కడ రాశాను. సో ఈ లైన్ని నేను సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. అదేవిధంగా నేను ఇక్కడ పుట్చార్ ఫంక్షన్ని యూస్ చేసి ఆ సింగిల్ క్యారెక్టర్ని నేను టెర్మినల్ మీద ప్రింట్ చేయాలి. సో అలా చేయాలి అంటే ఏ విధంగా రాయాలి అంటే పుట్చార్ ఫంక్షన్ సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేసి పుట్చార్ ఫంక్షన్ లోపల ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ రాయాలి. సో ఇక్కడ నేను రాసినటువంటి వేరియబుల్ నేమ్ ఏంటి ఆన్సర్, కాబట్టి ఆన్సర్ అని రాశాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను మరొక లైన్ రాస్తున్నాను. అదేంటి అంటే పుట్చార్ ఆఫ్ అని రాసి సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేసి నేను సింగిల్ కొటేషన్స్లో /n అని రాశాను. /n అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. ఎస్కేప్ సీక్వెన్స్ అయినటువంటి /n అనేది ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు 13-14 లైన్స్ని కనుక చూసినట్లయితే ఈ 2 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే క్యారెక్టర్ వై అనేటటువంటి ఒక సింగిల్ క్యారెక్టర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అవును కదా. సో ఇక్కడ 16th లైన్లో పుట్చార్ అని రాసి సింగిల్ కొటేషన్స్లో /n అని రాసాము. అంటే స్టేట్మెంట్ ఈ పుట్చార్ /n అనేటటువంటి ఈ స్టేట్మెంట్ స్క్రీన్ పై కర్సర్ను నెక్స్ట్ లైన్ స్టార్టింగ్లోకి వెళ్ళేలాగా చేస్తుంది. ఓకేనా. సో అందుకోసం మనం ఈ పుట్చార్ అనేది యూజ్ చేస్తాం. యాక్చువల్గా పుట్చార్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే టెర్మినల్లో క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా వ్రాయటానికి మనకు ఉన్నటువంటి ఒక ఎనలాగస్ ఫంక్షనే ఈ పుట్చార్. అంటే టెర్మినల్లో ప్రతి సింగిల్ క్యారెక్టర్ని ఒక్కొక్కటిగా రాయటానికి ఈ పుట్చార్ ఫంక్షన్ని మనం సి లాంగ్వేజ్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఆన్లైన్ కంపైలర్ అయినటువంటి GDB ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పుట్చార్ ఫంక్షన్ని మనం సింగిల్ క్యారెక్టర్స్ని టెర్మినల్ మీద ఏ విధంగా ప్రింట్ చేస్తాము అనేది నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రోగ్రాంలో మనం ఏం రాస్తున్నాము అంటే కీబోర్డ్ నుంచి ఒక అక్షరాన్ని చదివి దానిని రివర్స్ కేసులో ప్రింట్ చేసే ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం రాయబోతున్నాము. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ముఖ్యంగా 3 ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ 3 ఫంక్షన్స్ ఏంటి అంటే ఈజ్ లోయర్ ఫంక్షన్, టు అప్పర్ ఫంక్షన్ అండ్ టు లోయర్ ఫంక్షన్. ఈ 3 ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని రాసే ప్రయత్నం చేద్దాం. నా ఈ ప్రోగ్రామ్ పేరేంటి అంటే ఈ ప్రోగ్రామ్ నేమ్ రాస్తున్నాను ఇప్పుడు నేను. ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ రివర్స్ కేస్. రీడింగ్ అండ్
writing and writing of alphabets in reverse case. Reading and writing of alphabets in reverse case. సో రివర్స్ కేస్లో ప్రింట్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. అంటే కీబోర్డ్ నుంచి ఒక అక్షరాన్ని తీసుకొని దానిని రివర్స్ కేస్లో ప్రింట్ చేస్తుంది అనమాట ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మనం ఏ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నామని చెప్పాను, 3 ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాం. ఏంటవి? ఈజ్ లోయర్ ఫంక్షన్, 2 అప్పర్ ఫంక్షన్ అండ్ 2 లోయర్ ఫంక్షన్. ఈ 3 ఫంక్షన్స్ ఏ లైబ్రరీలో ఉంటాయి అంటే ctype.h అనేటటువంటి లైబ్రరీలో ఇవి అవైలబిలిటీలో ఉంటాయి. అందువల్ల ఈ ప్రోగ్రాంలో మనం ctype.h అనేటటువంటి హెడర్ ఫైల్ని కూడా ఉపయోగిస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే నా ప్రోగ్రాంలో printf స్టేట్మెంట్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ హెడర్ ఫైల్ అయినటువంటి #include stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ని రాస్తున్నాను. #include stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ని రాశాను. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో 3 మెయిన్ ఫంక్షన్స్ అయినటువంటి ఈజ్ లోయర్, 2 అప్పర్ అండ్ 2 లోయర్ అనే 3 ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి హెడర్ ఫైల్ని కూడా నేను ఇక్కడ రాయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే #include అని రాసి స్పేస్ ఇచ్చి ctype.h అనేటటువంటి హెడర్ ఫైల్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. ఇది ఎందుకు రాస్తున్నాను అంటే ఈ 3 ఫంక్షన్స్ ఈ హెడర్ ఫైల్లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా ఈ హెడర్ ఫైల్ని నేను రాయాలి. ఎందుకోసం అంటే ఈ 3 ఫంక్షన్స్ని నేను ఎగ్జిక్యూట్ చేయడం కోసం నేను ctype.h అనేటటువంటి హెడర్ ఫైల్ని రాయాలి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే void అనే ఒక రిటర్న్ స్టేట్మెంట్ని తీసుకొని మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేసి బ్రేసెస్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్లో నేనేం రాస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. సో నా వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఆల్ఫాబెట్. ఇది ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే ఈ ఆల్ఫాబెట్ అనేది సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే తీసుకొని పుట్కార్ ఫంక్షన్ ప్రింట్ చేస్తుంది అని చెప్పాము, అవునా? సో ఆల్ఫాబెట్ అనే వేరియబుల్ ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే క్యారెక్టర్ డేటా టైప్కి సంబంధించింది కాబట్టి దీనికి ముందు నేను క్యార్ అనేటటువంటి డేటా టైప్ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాస్తున్నాను. ఎలా రాస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని స్టార్ట్ చేసి సెమీకోలన్ తోటి ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవ్వాలో అది రాస్తున్నాను. ఎంటర్ an alphabet అన్నాను. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే నేను ఎంటర్ అండ్ ఆల్ఫాబెట్ అనే అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వగానే నాకు కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఇందాక రాసిన విధంగానే ఇందాక మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో రాసాం చూడండి, ఈ పుట్కార్ /n అనేటటువంటి లైన్ రాసాం 16th లైన్లో. ఇదేం చేస్తుందని చెప్పాను, స్టేట్మెంట్ స్క్రీన్ పై కర్సర్ను నెక్స్ట్ లైన్ స్టార్టింగ్కి వెళ్ళేలాగా చేస్తుంది అని చెప్పాను. నాకు ఇక్కడ ఎంటర్ అండ్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ అవ్వగానే నాకు కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే పుట్కార్ అని తీసుకొని సెమీకోలన్తో ఈ స్టేట్మెంట్ ఎండ్ చేసి సింగిల్ కొటేషన్స్లో నేను /n అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ని రాశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఎంటర్ అండ్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ అయ్యి కర్సర్ నెక్స్ట్ లైన్లో నాకు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ పుట్కార్ ఫంక్షన్ని ఉపయోగించి కర్సర్ని నెక్స్ట్ లైన్కి పంపించిన తర్వాత సో ఒక ఆల్ఫాబెట్ ఏది మనం ఇక్కడ 7th లైన్లో వేరియబుల్గా తీసుకున్నాము అంటే ఆల్ఫాబెట్ అనేటటువంటి వేరియబుల్ని తీసుకున్నాం. సో ఆ వేరియబుల్ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫాబెట్ = అన్నాను. getchar ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకు getchar ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను కీబోర్డ్ నుంచి ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలి. సో రీడింగ్ పర్పస్ కోసం ఒక క్యారెక్టర్ని సి లాంగ్వేజ్లో మనం రీడ్ చేయాలి అంటే కంపల్సరీగా getchar ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో రీడింగ్ కోసం అయితే getcharని, రైటింగ్ ఏ క్యారెక్టర్ కోసం అయితే పుట్కార్ని ఉపయోగిస్తాము. సో రెండిటికి డిఫరెన్స్ అది. సో ఒక క్యారెక్టర్ని మనం సి లాంగ్వేజ్లో రీడ్ చేయాలి అంటే getcharని ఉపయోగించాలి. ఒక క్యారెక్టర్ని మనం సి లాంగ్వేజ్లో రైట్ చేయాలి అంటే పుట్కార్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కీబోర్డ్ నుంచి నేను ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను getchar ఫంక్షన్ని ఉపయోగిస్తున్నాను. getchar అని రాసి సో
ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇచ్చి సెమీకోలన్ తోటి ఈ లైన్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఓకేనా. నా ఇప్పుడు నేను ఇక్కడ ఒక కండిషన్ని రైజ్ చేసి నేను చెప్పినటువంటి 3 ఫంక్షన్స్ని ఉపయోగిస్తున్నాను. ఎందుకు, నాకు ఇక్కడ అవుట్పుట్లో ఎలా రావాలి అంటే స్మాల్ ఇస్తే క్యాపిటల్ లెటర్ ప్రింట్ అవ్వాలి, క్యాపిటల్ ఇస్తే స్మాల్ లెటర్ ప్రింట్ అవ్వాలి, ఇలా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఒక కండిషన్ రైజ్ అయింది కాబట్టి ఈ కండిషన్ రైజ్ అయింది కాబట్టి ఈ ఇఫ్ స్టేట్మెంట్ని తీసుకున్నాను. సో ఇఫ్ స్టేట్మెంట్లో నేనేం రాస్తున్నానంటే ఇఫ్ ఆల్ఫాబిట్ ఈజ్ లోయర్, అంటే యూజర్ అనేవాడు ఇచ్చినటువంటి ఆల్ఫాబిట్ కనుక లోయర్ అయితే ఆ పర్టికులర్ వాల్యూని తీసుకో అని చెప్పడం కోసం నేను ఈ విధంగా రాస్తున్నాను. ఈజ్ లోయర్ ఫంక్షన్ ఉపయోగిస్తున్నా. ఈజ్ లోయర్ ఆఫ్ ఆల్ఫాబిట్ అన్నాను. ఆల్ఫాబిట్ ఈజ్ లోయర్ ఆఫ్ ఆల్ఫాబిట్ అని ఎందుకు ఇచ్చాను అంటే యూజర్ నుంచి తీసుకున్నటువంటి ఆల్ఫాబిట్ గనక లోయర్ అయితే అనేది 11th లైన్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్లో నేను ఇప్పుడు పుట్కార్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ యూజర్ గనక లోయర్ లెటర్ కనుక ఆల్ఫాబిట్గా ఇచ్చినట్లయితే దాన్ని పుట్కార్ ఫంక్షన్ ఉపయోగించి క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయి అని చెప్తున్నాను. దీనికోసం నేను పుట్కార్ ఫంక్షన్ ఉపయోగించాను. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ తీసుకున్నాను. దీని లోపల నేను ఈ విధంగా రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను జాగ్రత్తగా గమనించండి. ఈసారి నేను టు అప్పర్ ఫంక్షన్ని ఉపయోగిస్తున్నాను. టు అప్పర్ ఆల్ఫాబెట్ అన్నాను. టు అప్పర్ ఆల్ఫాబెట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మీ కంపైలర్ యూజర్ నుంచి 11th లైన్లో లోయర్ కేస్ లెటర్ని తీసుకున్న తర్వాత అది 12th లైన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోయర్ లెటర్ యూజర్ నుంచి తీసుకోగానే 12th లైన్లో ఉన్నటువంటి పుట్కార్ ఫంక్షన్ అనేది దాన్ని రైట్ చేస్తుంది. ఎక్కడ టెర్మినల్ మీద ప్రింట్ చేస్తుంది, అంటే లోయర్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా ప్రింట్ చేస్తుంది. ఓకేనా. ఒకవేళ యూజర్ అనేవాడు లోయర్ లెటర్ ఇవ్వకుండా క్యాపిటల్ ఇచ్చాడు, అప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి ఎల్స్ కేసులో? అప్పుడు నాకు ఎలా ప్రింట్ అవ్వాలి అంటే దీనికి రివర్స్లో ప్రింట్ అవ్వాలి. సో పుట్కార్ ఆఫ్ అని రాసి సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫంక్షన్ ఉపయోగించాలి? టు లోయర్ ఫంక్షన్ని ఉపయోగించాలి. అవును కదా. యూజర్ అనేవాడు క్యాపిటల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఈ దేంట్లో కన్వర్ట్ అవ్వాలి? క్యాపిటల్ ఇస్తే లోయర్లోకి కన్వర్ట్ అవ్వాలి. అందుకని టు లోయర్ ఫంక్షన్ని ఉపయోగించాను. ఓకేనా. సో టు లోయర్ ఫంక్షన్ని ఉపయోగించి దాంట్లో ఏం రాస్తున్నాను అంటే ఆల్ఫాబిట్ అన్నాను. సో ఒకవేళ యూజర్ అనేవాడు ఆల్ఫాబిట్ లోయర్ కేసులో కాకుండా అప్పర్ కేసులో ఇస్తే ఎల్స్ కేసులో ఉన్నటువంటి 14th స్టేట్మెంట్ నాకు లోయర్ కేసులోకి కన్వర్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. నా నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నేను ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నాను. అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో జాగ్రత్తగా గమనించండి. సో అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది? ఎంటర్ అండ్ ఆల్ఫాబిట్ అని ప్రింట్ అయింది. అంటే 8th లైన్లో ఉన్నటువంటి ఈ లైన్ ప్రింట్ అయింది. సో ప్రింట్ అయిన తర్వాత నేను 9th లైన్లో నేనేం రాశాను? పుట్కార్ ఆఫ్ స్లాష్ అని అన్నాను. అంటే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి బ్లింక్ అవుతుంది అని చెప్పాను. చూడండి ఇక్కడ కర్సర్ నాకు ఎంటర్ అండ్ ఆల్ఫాబిట్ అని ప్రింట్ అయిన తర్వాత కర్సర్ నాకు నెక్స్ట్ లైన్లో బ్లింక్ అవుతుంది. అవునా. ఇప్పుడు 10th లైన్లో ఏం చెప్పాము? ఆల్ఫాబిట్ ఈజ్ ఈక్వల్ టు గెట్చార్ అన్నాము. గెట్చార్ అనేటటువంటి ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము? ఒక క్యారెక్టర్ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే కీబోర్డ్ నుంచి మనం ఇచ్చినటువంటి క్యారెక్టర్ని మీ టెర్మినల్ ఏదైతే ఉందో అది రీడ్ చేస్తుంది. ఉదాహరణకు నేను ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఇస్తున్నాను కీబోర్డ్ నుంచి. ఏ అనేటటువంటి ఒక స్మాల్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు 11th లైన్లో ఉన్నటువంటి ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? స్మాల్ లెటర్ ఇచ్చాను ఏ అనేది. సో ఇఫ్ ఈజ్ లోయర్ ఆల్ఫాబెట్ అంటే నేను ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ కనుక లోయర్ కేస్ కనుక అయినట్లయితే అప్పుడు నాకు 12th లైన్లో ఉన్నటువంటి పుట్కార్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ పుట్కార్ ఫంక్షన్ అనేది? నేను ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ని రీడ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఆల్ఫాబెట్ని రైటింగ్ చేసి నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఎలాగా? అప్పర్ కేసులోకి ప్రింట్ చేస్తుంది. దానికోసం ఇక్కడ నేను టు అప్పర్ అనేటటువంటి ఫంక్షన్ని ఉపయోగించాను. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు అవుట్పుట్లో స్మాల్ ఏ అని ఇచ్చినప్పుడు అది కాస్త క్యాపిటల్ ఏలోకి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. అవును కదా. సో ఇక్కడ 11th కండిషన్లో చూడండి ఈజ్ లోయర్ ఆల్ఫాబెట్ అన్నాను. నేను ఇచ్చిన పర్టికులర్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ అనేది లోయర్ కేసులోనే ఉంది కాబట్టి 12th లైన్లో ఉన్నటువంటి టు అప్పర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు 12th లైన్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏ అనేటటువంటి క్యాపిటల్ లెటర్ నాకు ఇక్కడ ప్రింట్ అయింది. అవును కదా. నా ఇప్పుడు 13th లైన్లో ఎల్స్ అని ఇచ్చాను. తర్వాత 14th లైన్లో ఏమని ఇచ్చాను? పుట్కార్ టు లోయర్ ఆఫ్ ఆల్ఫాబెట్ అని ఇచ్చాను. అంటే ఒకవేళ
యూజర్ అనేవాడు స్మాల్ లెటర్కి బదులుగా క్యాపిటల్ లెటర్ కనుక ఇచ్చినట్లయితే లోయర్ కేస్లో ప్రింట్ అవ్వు అని చెప్పి 14th లైన్లో ఇచ్చాను. ఇదే ప్రోగ్రామ్ని నేను మళ్ళీ తిరిగి రన్ చేశాను. ఇక్కడ నేను లోయర్ కేస్ ఇవ్వకుండా క్యాపిటల్ లెటర్ ఏ అని ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చేయగానే ఏమైనా చూడండి, ఇక్కడ ఏ అనేటటువంటి స్మాల్ లెటర్ ప్రింట్ అయింది. అంటే 14th స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎల్స్ స్టేట్మెంట్ అది నాకు ప్రింట్ అయింది. అవునా? సో అదే విధంగా మళ్ళీ నేను ఇక్కడ రన్ చేసి మరొక క్యారెక్టర్ ఇస్తున్నాను. ఎలా అంటే క్యూ అని క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. సో అది కాస్త ఏమైంది, స్మాల్ లెటర్ క్యూలోకి కన్వర్ట్ అయిపోయింది. అదేవిధంగా ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ నేను రన్ చేసి ఈసారి నేను స్మాల్ జెడ్ ఇచ్చాను. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే క్యాపిటల్ జెడ్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా కీబోర్డ్ నుంచి ఒక అక్షరాన్ని చదివి దానిని రివర్స్ కేస్లో ప్రింట్ చేయటం కోసం మనం ఈజ్ లోయర్, తర్వాత 2 అప్పర్ అండ్ 2 లోయర్ అనేటటువంటి 3 ఫంక్షన్స్ని ఉపయోగించి మనం సులభంగా పుట్కార్ అనేటటువంటి ఫంక్షన్ని సి లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.